సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ రిజర్వాయర్లో 5గురు యువకులు గల్లంతయ్యారు. డ్యాంలో ఈతకు వెళ్లిన 7గురు యువకుల్లో 5గురు నీటిలో మునిగిపోయారు. 2 క్షేమంగా బయటపడ్డారు. ఇక యువకులు హైదరాబాద్, ముషీరాబాద్ వాసులుగా గుర్తించారు. ధనుష్, లోహిత్, ధనేశ్వర్, సాహిల్, జతీన్ అనే యువకులు రిజర్వాయర్లో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 3 మైనర్లు ఉన్నారు. మృగంక్, ఎండి ఇబ్రహీం క్షేమంగా బయటపడ్డారు. సెలవులు కావడంతో డ్యాం సందర్శనకు వెళ్లారు యువకులు. ఈత కొట్టేందుకు నీటిలో దిగి మునిగిపోయారు. గల్లంతైన వారిలో ధనుష్ మృతదేహాన్ని వెలికితీశారు గజ ఈతగాళ్లు. ఇక యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాలతో గాలింపు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా అధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించాలని, తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం. ఇక దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, యువకుల గల్లంతుపై అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ లో ఈరోజు 7గురు విద్యార్థులు సెల్ఫీ కోసమని అక్కడ సరదాగా గడపడానికి వెళ్లి హైదరాబాద్ నుంచి వచ్చిన 7గురు యువకులు దాంట్లో గల్లంతు కాగా 5గురు అక్కడ నీటి మునిగి చనిపోయారు. వారిలో ఒకరి ధనుష్ బాడీ ప్రస్తుతం వెలికి తీశారు గజయితగాళ్లు. పోలీసుల సహాయంతో పోలీసులు గజయితగాళ్లు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ రోజు ఉదయం సరదాగా గడపడానికి సంక్రాంతి సెలవులు రావడంతో హైదరాబాద్ లోని ముషీరాబాద్ కావచ్చు, బోలక్పూర్ లాంటి ప్రాంతాల నుంచి అంతా 20 ఏళ్ల లోపు యువకులే, దాదాపు ఇంటర్ చదివే యువకులంతా వీరంతా కూడా సో ఆ బైక్ 2 వీలర్స్ పైన సరదాగా గడపడానికి హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఇటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్ ను చూడడము, దాంట్లో ఆ నీళ్ళలోకి వెళ్లి సెల్ఫీలు దిగడము, నీళ్ళలో కొద్దిసేపు ఆడుకున్నారు. ఆ వీడియోలన్నీ కూడా వాళ్ళు వస్తున్న సందర్భంలో కావచ్చు, 2 వీలర్ల పైన వస్తున్నప్పుడు సెల్ఫీలు తీసుకొని దాంతో పాటు నీళ్ళలో ఆడుతున్న వీడియోలన్నీ కూడా వారు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నారు. సో ప్రస్తుతం అవన్నీ కూడా చూస్తూ వారి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఆ ప్రాంతం అంతా కూడా తల్లిదండ్రులు ఎవరైతే 5గురు యువత చనిపోయారో వారి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోకి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరిని అనుమతించడం లేదు. మళ్ళీ ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో, కొండపోచమ్మ సాగర్ కట్ట చుట్టూ బండ్ ఉంటుంది. ఆ బండ్ పై నుంచి లోపల కొద్ది దూరం లోపలికి వెళ్ళిన తర్వాత, అంటే ఆ నీరు అయితే ఆ నీటి లోపలికి ట్యాంక్ అయితే దానికి ట్యాంక్ బండ్కి సంబంధించిన కొంత గ్యాప్ ఉంటుంది. లోపలికి నడుచుకుంటూ వెళ్ళి సరదాగా కొద్దిసేపు ఆ నీళ్ళలో ఆడుకొని తర్వాత అక్కడ గుంతలు ఉంటాయి. అంటే ఈ కొండపోచమ్మ సాగర్ ముంపు ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ ఉన్న చెరువులు కావచ్చు, వాటన్నిటి ప్రాంతంలో నీటిని నింపారు. సో అక్కడ ఏది గుంత ఉందో, ఇక్కడ ఆ లోతట్టు ప్రాంతం ఉందో తెలియని పరిస్థితి. సో సరదాగా కొద్దిసేపు నీళ్ళలో ఆడుకున్న వీడియో కూడా వారిది బయటకు వచ్చింది. అప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని వీడియోలు తీసుకుంటూ సెల్ఫీల కోసమని ఇంకొంత లోతుకు వెళ్ళడము, ఆ క్రమంలోనే ఒకరు గుంతలో నీళ్ళ లోపల కనపడకుండా ఉన్న గుంతలో ఒకరిద్దరు పడటం, మిగతా వాళ్ళు కూడా వారికి సాయం చేసేందుకు ప్రయత్నం చేయగా ఒకరు చేపట్టుకుని ఒకరు దాదాపు మొత్తం 7గురు కూడా నీళ్ళలో పడ్డారు. 2 మాత్రమే గట్టుకు చేరుకున్నారు. 7గురులో 5గురు దాంట్లో చనిపోయారు. సో ధనుష్ అనే ఒక యువకుడి బాడీని మాత్రం ప్రస్తుతం బయటకు తీశారు. ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన పైన మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపైన ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. రేవంత్ రెడ్డి కూడా ఈ ఏదైతే గజయితగాళ్ళని అక్కడికి పిలిపించి వారి మృతదేహాలను వీళ్ళంత త్వరలో వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం చీకటి పడుతున్న నేపథ్యంలో ఆ వెతుకులాట అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ లోపల ఉన్న బాడీస్ వీరు వెళ్ళిన ఎక్కడెక్కడ ప్రదేశం వెళ్ళారో, ఎవరైతే బయటకు వచ్చారో వారిని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో 5గురు కుటుంబాలు కావచ్చు, మొత్తం ఏదైతే ముషీరాబాద్ కావచ్చు, ఇటు హైదరాబాద్ లోని ఓల్పీటీలోని కొన్ని ప్రాంతాల్లో నుంచి వచ్చిన వీరంతా కూడా వారి కుటుంబాల్లో కావచ్చు ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాగర్ సాగర్ కావచ్చు, ఇటు మెదక్ జిల్లా సింగూర్ ప్రాజెక్ట్ కావచ్చు, హైదరాబాద్ నుంచి ఎక్కువ సెలవులు వచ్చిన సందర్భంలో యువత ఇట్లా రైడ్కి వస్తుంటారు 2 వీలర్స్ పైన. సో ఈ క్రమంలోనే ఈరోజు వచ్చిన యువత అయితే వీళ్ళంతా కూడా 2 వీలర్స్ పైన ఇక్కడికి రైడ్కి వచ్చి ఆ కొండపోచమ్మ సాగర్ను చూడడానికి, అక్కడ ఫోటోలు దిగడానికి చేసిన ప్రయత్నంలో కొంత అత్యుత్సాహంతో నీళ్ళలోకి దిగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఒకరి మృతదేహం మాత్రమే బయటకు వచ్చింది. మా పెద్ద కొడుకు ధనుష్, నా చిన్న కొడుకు లోహిత్, మిగతా పిల్లలు అబ్బు, సాయి వీళ్ళైతే లోపల పోయిందని తెలిసింది. 6 మంది వచ్చారు మా ఇంటికి. సాయి రాలే, సాయి మధ్యలో జాయిన్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తామని చెప్పలే, మామూలుగా
వీకెండ్ అని వెళ్ళారు అంతే. మా ఇంటికాడికి 8:30కి వెళ్ళారు. ఒక ఆయన టీకేఆర్లో పాలిటెక్నిక్ చేస్తాడు, ఒక ఆయన ఫోటో స్టూడియోలో పనిచేస్తాడు, హైదరాబాదే. అక్కడనే ముస్తాబాద్లో ఉంటాం.